హాయ్. ఓ కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. అను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నావు? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు, ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం ₹1 అడిగాను భయ్యా. పరువు తీసావు కదా. ఒరేయ్, సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది. మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. రేయ్ భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయామో తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసులో లేనట్టు ఉంది భయ్యా. మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకెలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి. నా డ్రీమ్ బాయ్ ఎక్కడా ఎక్కడా అని 1000 కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. బాయ్ బాయ్. నన్ను ఇంకా చూడలేదు, చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది. సత్య, హాయ్ సత్య. ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. What do you say? ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ 3 నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే, కాబట్టి గుంజలు కూడా తీస్తాను. సత్య, what is this? This is love, అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అంజలి అంజలి, అది కాదు అంజలి. నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచే ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ చెప్పంజలి. ఇడియట్, నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది? అసలు ఏమనుకుంటుంది భయ్యా? నీలాంటి వాడు ఏ కాలేజ్ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా 10 మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆఫ్టర్ ఒక ఆడ చేసుకుందంటే ఎంత అవమానం.
అఖిల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. వెరీ గుడ్. ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అలాగే సార్. అది అంజలిని సత్య క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్ళాడు. ఆ? ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. సార్ మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. ఓకే భయ్యా భయ్యా ఏంటి భయ్యా ఇది? వద్దు భయ్యా, వదిలే భయ్యా ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది. 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్. అదేమంత గొప్ప విషయం కాదు. ఎనీవే ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని. నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాట ఇచ్చాను. కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే. ఏమండి, మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ చదివే కదా నాన్న రేపు తిండి పెట్టేది. అంటే లా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సెట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు. దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంట బోర్డు. అన్నయ్య అన్నయ్య హాల్ టికెట్ మర్చిపోయావు. నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు. ఏంటి? ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా? రాసేదే ఓ సుట్ ఎగ్జామ్ అయితే ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి. వెళ్ళి మీ నాన్నకి ఎదురు రాపా. అన్నయ్య నాన్న అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? చీ, నా కడుపున చెడబుట్టావు కదరా. నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చెయ్యాలి? నా పరువు తీయటానికి పుట్టాడు. వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి లా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచ్చి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని చెప్పి. నేను ఎగ్జామ్ రాయలేదంటేనే నానింత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు చెప్పకూడదు. ఏంటన్నయ్య ఏమైంది? ఏం లేదు. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటన్నయ్య. ఓ నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా. అన్నయ్య నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా కొంచెం గాని. వద్దురా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కొంచెం తిందుగాని రా అన్నయ్య. చెల్లమ్మా సారీ రా, ప్లీజ్ రా. ఇంకెప్పుడు తిట్టనే. సారీ రా ప్లీజ్. అసలు పొద్దును నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళే ఇలా
ఇలా ఊరుకో అన్నయ్య, ఊరుకో. ఓన్లే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. రా అన్నయ్య, భోంచేద్దాం. వద్దురా. రా అన్నయ్య. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా నాకు అన్నయ్య పెట్టిన దానికంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే. అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మా, మీరంటే మీరంటే ఏంట్రా నాకు చాలా ఇష్టం అమ్మా. అది? ఇప్పుడు కాదని ఎవరన్నారు? నాన్న. మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా? చెప్పిస్తా నాన్న, చెప్పిస్తా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చిరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్లు చల్లగా ఉండాలి. పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా?